హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ చాలా బాగున్నారు. సో ఇలా మన వీడియోలో టాపిక్ ఏంటిదంటే, ఇక్కడ చలికాలం స్టార్ట్ అయిపోయింది కదా. చలికాలం ఇక్కడ కైమాలు వేస్తారనమాట. కైమాలు అంటే ఏంటిదంటే టెంట్స్ని ఇక్కడ కైమాలు అంటారు. సో కైమాలు వేసుకొని మంటలు పెట్టుకొని కూర్చుంటారు. అసలు ఎట్లుంటుంది, ఏంది అవి కైమాలు ఎట్లా వేస్తారు ఏంటిది అనేది మీకు చూపిద్దాం అనుకుంటాను. సో రాండి చూద్దరు మాతో పాటు ఎట్లుంటుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం కైమా దగ్గరికి వెళ్తాం, మీకు చూపిస్తాం రండి. కైమా అనేది ఇక్కడ అసలు ఎట్లుంటుంది. ఇక్కడ చలికాలం వస్తే ఇట్లా కైమా లెక్క వేసుకొని ఉంటారు అనమాట. మొత్తం మంటలు కాల్చుకొని ఇక్కడ కూర్చుంటారు. వెనకాల చూడవచ్చు, వెనకాల కనిపించేది మా ఫామ్ హౌస్. మా కుకింగ్ మొత్తం దీంట్లోనే ఉంటుంది. బ్యాక్ సైడ్ కనిపించే ఫామ్ హౌస్లో ఫుల్ ఎక్సైటింగ్ కనిపిస్తుంది. సో ఇదే మా ఫామ్ హౌస్ అనమాట. ఇంత పెద్దగా ఉంటుంది మా ఫామ్ హౌస్. ఫామ్ హౌస్కి ఇట్లా కొంచెం దూరంలో ఇట్లా కైమా వేస్తారు. చలికాలం వస్తే మ్యాక్సిమం చాలామంది కైమాలు వేస్తారు. ఇంకా ఇది పూర్తిగా రెడీ అవ్వలేదు, ఇంకా ఇప్పుడే రెడీ చేస్తున్నారు మొత్తం. చూసుకోవచ్చు చుట్టుపక్కల ఏం లేవు. ఇక్కడ ఆల్రెడీ వర్కింగ్ కూడా జరుగుతుంది. లోపల ఇంకేం సెట్ చేయలేదు. లోపల మొత్తం కింద కార్పెట్ వచ్చి తర్వాత కూర్చోడానికి అంతా చాలా బాగుంటుంది. ఇది కిచెన్ అనమాట. దాని పక్కనే చిన్నపాటి వాష్రూమ్ కూడా ఉంటుంది. ఇది ఒక కైమా, తర్వాత ఇక్కడ ఒకటి ఇట్లుంటుంది. ఇది ఇంకా స్టార్టింగే, ఇంకా మొత్తం అయిపోలేదు. ఇంకా ఇప్పుడే మొదలెట్టారు మొత్తం చేయడం, ఇప్పుడే స్టార్ట్ అయింది. సో లోపల నుండి చూసుకోవచ్చు ఇట్లుంటుంది మొత్తం. కొంచెం కూడా గాలి లోపల రాదు. తర్వాత పొద్దునే వచ్చి ఇక్కడ కూర్చుంటారు అనమాట. చలికి మొత్తం మంచు ఉంటుంది. మొత్తం మంచులో ఇక్కడ మధ్యలో మంట వేసి మంటలో చుట్టుపక్కన అట్లా కూర్చొని చికెన్లు అవి కాల్చుకోవడం అలాంటివి చేస్తుంటారు. ఏ చిన్నపాటి వాష్రూమ్ చూడొచ్చు. సన్సెట్ మనకి ఎట్లా అనిపిస్తుందో. ఇక్కడ నుండి మన ఫామ్ హౌస్ అంత దూరంలో ఉంది. మన ఫామ్ హౌస్ కూడా చిన్న ఫామ్ హౌస్ ఏం కదా, చాలా పెద్దది. ముందు వీడియోలలో ఆ ఫామ్ హౌస్ కూడా వస్తుంది. ఎట్లుంటుంది ఏంటనేది మీకు చూపిస్తాం. అసలు ఎట్లుంటుంది ఏంటనేది చూద్దురులే. కానీ చూడవచ్చు మీరు, ఇక్కడ అన్ని వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడే ఇంకా మొదలవుతున్నాయి. ఇది ఒక చిన్నది. దీన్ని అరబీలో మొత్తం కైమా అంటారు. మన వాళ్ళు అయితే టెంట్ అంటారు కదా, కొంచెం ఆ టైప్ అనమాట. వీళ్ళు కైమా అనే పిలుస్తారు వీటిని. సో ఈ రెండు చూసారు కదా, ఈ రెండు ఎట్లున్నాయో యాస్టీస్ సేమ్ ఈ రెండు కూడా అంతే ఉంటాయి. కింద మొత్తం ఫస్ట్ ఇసుకేస్తారు. ఇసుకతో మొత్తం లెవెల్ చేస్తారు. కింద చూసుకోవచ్చు, మనకు అట్ట వెళ్తే మొత్తం రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు తీసుకుంది. ఈ విధంగా మొత్తం ఇసుకతో రెడీ చేసి కార్పెట్లు అన్నీ పరుస్తారు. కార్పెట్లు అన్నీ నీట్గా పరిచి అసలు ఎట్లుంటుంది అంటే, మనం ఒక ఎడారిలో ఉన్నామన్న ఫీలే రాదు. ఆ విధంగా ఉంటుంది అనమాట. మంచిగా చల్లగా గాలి వస్తూ ఉంటుంది. చలికి వంట కింద కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. చలికాలమే ఖర్చు పెట్టే దగ్గర కూడా చలికాలం అస్సలు వెనకాడరు అనమాట. అసలు కొంచెం అంటే కొంచెం కూడా వెనకాడరు. డబ్బులకైతే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తారు. ఇప్పుడు చూస్తారు కదా, ఇప్పుడు ఎట్లుంది మీకు బిఫోర్ ఆఫ్టర్ కూడా వస్తుంది. ఇంకా ఇది స్టార్టింగ్ కాబట్టి ఇంకో 1-2 days పట్టవచ్చు మొత్తం రెడీ కావడానికి. మొత్తం రెడీ అయినాక మళ్ళీ కలుద్దాం, మళ్ళీ చూపిస్తాం మీకు ఎట్లుంటుంది ఏందనేది. ఇక్కడ నుండి పొద్దున పూట మీరు ఊహించుకోండి, సన్ రైజ్ ఇట్లానే అవుతుంది. ఊహించుకోండి అసలు ఎంత మంచిగా ఉంటుందో వ్యూ అనేది. చూడడానికి ఎంత రిలాక్స్గా ఉంటుందో. మన ఫామ్ హౌస్ చూసుకోవచ్చు. ఇక్కడ మొదలైతే ఇక్కడ నుండి చివరి దాకా టవర్ దాకా ఆల్మోస్ట్ టవర్ దాకా ఉందన్నమాట.
ఇంత పెద్దది మన ఫామ్ హౌస్. ఇంకా లోపల చాలా ఉంది, ఇంకా ముందు ముందు వస్తాయి మీకు వీడియోలు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా. ఇప్పుడు మన కైమా అనేది అంత దూరంలో ఉంది. చూడొచ్చు సన్సెట్ కూడా ఎట్లా కనిపిస్తుందో మనకి.